అన్యాయం జరిగింది. నా అన్యాయాన్ని గురించి మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే దళితులు అంటే అంత చిన్న చూపా మీకు అందరికీ? దళితులు మనుషులు కాదా? దళితులకు ఏం రాజకీయాల్లో నిలబడే అర్హత లేదా? ఎవరన్నా రాజకీయాల్లో నిలబడాలంటే ఏ నాయుడునో ఏ రెడ్డినో ఎంచుకోవాలనా? వాళ్ళ కట్టలు డబ్బులు ఇచ్చి రోడ్లు పడితే వాళ్ళకి న్యాయం జరగదా? ఏం సార్ సతీష్ అన్న గారు, ప్రవీణ్ సార్ గారు, మీకంటే అప్పుడు తెలియదు. సతీష్ అన్న చెప్పినాడు ఏదో, నన్ను మీరు తెలియక అపార్థం చేసుకొని నన్ను కిడ్నాప్ చేయించారు. ఇప్పుడు తెలుసు కదా సార్ మీకు నిజాలన్నీ తెలుసు కదా సార్. ఇప్పుడు మరి ఒక మంచి పొజిషన్ లో ఉండి డిపార్ట్మెంట్ లో ఉండి మీరు ఎందుకు సార్ ప్రజలు కానీ నాకు ముఖ్యంగా నాకెందుకు సార్ అన్యాయం చేస్తున్నారు? వేమన సతీష్ గారు మీకు కులం కావచ్చు సార్, నిజాలు కనుక్కోండి సార్. మీకు ఆ రైట్స్ ఉన్నాయి, మీకు అధికారం ఉంది చేతిలో. నిజాలు కనుక్కోండి. ఒరే ఒక దళితుకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందే, రేపు మీ ఇళ్లలో కూడా మీకు ఆడబిడ్డలు ఉంటారు, మీకు కూడా ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీ కూడా నా మీదకి మాత్రం నాలాగా రోడ్డుకి మాట్లాడితే మీరు ఉంటారా? మనసు పెట్టుకొని ఉంటారా? నిద్రపోతారా? అన్నం తింటారా? మరి నాకు జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించలేదు? ఎందుకు రాజకీయ నాయకులు స్పందించలేదు? అంటే దళితుల బాధలు ఎవరు వినరా? వేమన సతీష్ అనే అతను మా పైన దౌర్జన్యాలు చేస్తూ మా దగ్గర డబ్బులు తీసుకునేదే కాకుండా మా మీద దౌర్జన్యాలు చేస్తూ మమ్మల్ని కిడ్నాపులు చేస్తూ మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటే వేమన సతీష్ గారికి మీరు సపోర్ట్ చేస్తారా సార్? సరే ఇంత జరుగుతున్నారే ఏమమ్మా మాకు తెలియక ఆ రోజు మేము అతనికి సపోర్ట్ చేశాం. మీకు అన్యాయం జరుగుతుంది కదా, రాండి టీడీపీ ఆఫీస్ కు న్యాయం చేస్తామని చెప్పి పిలిపించు కదా సార్ మీరు. డిఐ సార్ గారు, ప్రవీణ్ సార్ గారు పిలిపించు కదా, నాకు న్యాయం చేయొచ్చు కదా. మీ కులమే కదా సార్, మీకు ప్రజలందరినీ కాపాడడానికి మీకు ఇచ్చింది ఆ ఉద్యోగము. ఎవరో ఏ ఆడుకుతున్నా మోసం చేద్దాము, ఏ దళితున్నా మోసం చేద్దాము, కోట్లు డబ్బులు తీసుకొని పరారవుదాము. మీరు తప్పు చేయనప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సతీష్ అన్న? చెప్పండి, ఎందుకు వచ్చింది మీకు? మమ్మల్ని మీరు మాతో మీరు ఏమి డబ్బులు తీసుకోవాలా, మాకేం సంబంధం లేదు. నేను అడుగుతున్నా, ముఖాముఖి వచ్చి కూర్చొని నీకు ధైర్యం ఉంటే మాట్లాడు. ఎప్పుడు ఇచ్చినా నాకు డబ్బులు అని చెప్పి అడుగు. నీకు అంత ధైర్యం ఉంటే నీకు తీసుకోకపోతే ఎందుకు దానికొని తిరుగుతాండా? నా బాధ చెప్పుకుందాం అని చెప్పి లెటర్ పెట్టుకుంటే కనీసం లెటర్ కూడా పర్మిషన్, నాకు ధర్నా చౌక్ లో పర్మిషన్ కూడా ఇవ్వరా సార్ మీరు?